హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఫుల్ తందూరి చికెన్ చేస్తున్నా ఇంట్లోనే. ఈ తందూరి చికెన్ని చాలాసార్లు చేశానండి ఇంట్లో. నేను నార్మల్గా చేస్తూనే ఉంటాను. మామూలుగా హోటల్కి వెళ్తే కూడా అక్కడ కూడా సరే ఈ తందూరి చికెన్ కానీ లేదా ఆల్ఫామ్ చికెన్ కానీ ఏదో ఒకటి ఆర్డర్ పెడుతుంటారు. ఆ తందూరి చికెన్ని ఇంట్లోనే చేస్తున్నాను నేను. సేమ్ హోటల్ కంటే కూడా చాలా టేస్టీగా వచ్చిందన్నారు ఇంట్లో వాళ్ళంతా కూడా. సో నేను చేసిన ఈ తందూరి చికెన్ ఎలా ఉందో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్కి సరిపడా చికెన్ వచ్చి 1.25 kg ఉందండి ఫుల్ చికెన్. దానికి సరిపడా మసాలా అనేది తీసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు, తగినంత కారము, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా. ఈ ప్యాకెట్ 1 కిలో చికెన్కి సరిపడా వస్తుందండి, అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. సేమ్ హోటల్ స్టైల్ రావాలని చెప్పి ఇలాగ వేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఫుడ్ కలర్ లేకపోయినా కూడా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్కి అప్లై చేయడానికి వీలుండేలాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయలేదు, తీసుకున్న పెరిగే కరెక్ట్గా సరిపోయింది. స్పూన్ యూస్ చేయడం కన్నా కూడా ఇలా చేత్తో కలిపితే బాగా మిక్స్ అవుతుందని చెప్పి ఇలాగ చేత్తో కలుపుతున్నాను. అలాగే మనం అప్లై చేయడానికి కూడా వీలుంటుంది కదా, అందుకని చెప్పి ఇలా కలుపుకున్న మసాలాని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్కి అప్లై చేస్తున్నాను. ఫుల్ కోడి అలానే తీసుకున్నామండి, పీస్గా లేకుండా. ఈ చికెన్ మొత్తానికి కూడా షాప్లోనే క్లీన్ చేసేటప్పుడే బాగా ఘాట్లు అనేది పెట్టించారు తందూరి చికెన్కి సరిపడేలాగా. దాంట్లోకి అంతా కూడా మసాలా బాగా లోపల వరకు కూడా అప్లై చేస్తున్నాను. మరి ఎక్కువగా లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి నేను చేసిన మసాలా అంతా కూడా ఈ చికెన్కి. మొత్తం చికెన్ కూడా ఇది 1.25 kg ఉందండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత. ఇలా చూడండి, మనం తీసుకున్న ఈ మసాలాని ఫుల్గా ఇలా అప్లై చేస్తూ కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తే మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. ఈ మసాలా మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నేను. మరుసటి రోజు కుక్ చేయడానికి 1 అవర్ ముందుగానే తీసి బయట పెట్టేశాను. కూలింగ్ అది తగ్గి నార్మల్గా ఉంటుంది కదా, అప్పుడు కుక్ చేయడానికి బాగుంటుందని చెప్పి ముందుగా తీసి బయట పెట్టాను. ఇప్పుడైతే కూలింగ్ అంతా కూడా బాగా తగ్గిపోయి నార్మల్గా ఉంది కుక్ చేయడానికి. ఇప్పుడు దీన్ని ఇలానే తీసి ఓవెన్లో పెట్టడానికి ఇలాగ ఒక ట్రే పెట్టి అందులో స్టాండ్ పెట్టి దాని మీద పెట్టున్నాను. నేనైతే ఈ మసాలా కలిపేటప్పుడు కానీ మసాలా అప్లై చేసేటప్పుడు కానీ ఆయిల్ అనేది వాడలేదు. ఆయిల్ లేకుండానే చేస్తున్నాను. ఏ మాత్రము ఆయిల్ లేదన్నట్టే తెలియలేదండి, చాలా టేస్టీగా ఉండింది. ఇప్పుడు ఈ కాళ్ళు రెండు విడిపోకుండా ఇలా దారంతో కట్టేసి ఇలా పెట్టి ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఓవెన్లో గ్రిల్ మోడ్లో 1 అవర్ పట్టిందండి నాకు ఈ చికెన్ కుక్ అవడానికి ఫుల్గా. ఇలా ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఓవెన్ ఆన్ చేసుకొని గ్రిల్ మోడ్ పెట్టి 40 మినిట్స్ పెట్టాను ఫస్ట్ టైము. ఓవెన్ లేకపోయినా కూడా స్టవ్ మీదనే కూడా కాల్చుకోవచ్చు, కానీ ఎక్కువ టైం అనేది పడుతుంది. ఓవెన్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా ఓవెన్లో పెడుతున్నాను. 40 మినిట్స్కి ఓవెన్ అయితే ఆన్ చేసేసినాను. చికెన్ అయితే బాగా కుక్ అవుతుందండి ఓవెన్లో. 40 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలాగా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి పెడుతున్నాను. తర్వాత అయితే 20 మినిట్సే పెట్టానండి. టోటల్గా 1 అవర్ పట్టింది గ్రిల్ మోడ్లో నాకు ఈ చికెన్ ఇలాగా కుక్ అవ్వడానికి. చికెన్ అయితే పూర్తిగా ఉడికిపోయిందండి. కాకపోతే నేను మళ్ళీ స్టవ్ మీద కొంచెం సేపు కాలుస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. ఎక్కడ ఆయిల్ అనేది నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ మీద చికెన్ని కాల్చేటప్పుడు లైట్గా బటర్ అనేది అప్లై చేస్తున్నాను అంతే. అది కూడా టేస్ట్ కోసం మనము బటర్ అప్లై చేసి ఇలా అగ్గిలో కాల్చడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగుంటుంది. సేమ్ మొత్తం చికెన్ కూడా అగ్గిలో కాల్చినప్పుడు ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవర్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పి లైట్గా బటర్ అనేది చికెన్కి అప్లై చేశాను. ఇలా చికెన్ మొత్తానికి కూడా లైట్గా బటర్ అప్లై చేస్తూ చికెన్ని తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇంకా ఇటు సైడ్ కూడా బటర్ అనేది అప్లై చేస్తున్నాను.
ఈ బటర్ మాత్రమే అండి వాడింది, నేను ఆయిల్ అనేది ఎక్కడ వాడలేదు. చాలా టేస్టీగా ఉన్నిందండి చికెన్ మాత్రం. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. చికెన్ ఇలా కాలుతూ పొగలు వస్తుంటే సేమ్ హోటల్లో తెచ్చినప్పుడు చికెన్ తందూరి ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలానే ఉన్నింది. చాలా చాలా బాగుండింది. ఫుల్ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే దీన్ని మైనీస్తో తినడం అంటే బాగా ఇష్టం, అందుకని మైనీస్ పెట్టాను. చూసారు కదండి నేను చేసిన ఫుల్ తందూరి. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.